హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రామర్ ఎడ్యుకేషన్ అకాడమీ. సో ఈ వీడియోలో 2018 తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ కి సంబంధించిన డిస్కషన్ చేద్దాం ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ నుంచి రావడం జరిగింది. రైట్, చూడండి ఒకసారి. రెండు వస్తువులకు ఉన్న వేళ 2:3. ఒకవేళ వాటిని అమ్మినట్లయితే వచ్చిన లాభం వరుసగా 10% అండ్ 20%. మొత్తం మీద అమ్మగా వచ్చిన లాభ శాతం ఎంత అని అంటుండు. రైట్, ఒకసారి చూడండి. సో రెండు వస్తువులు కొన్నాడట. ఆ రెండు వస్తువులు కొన్న వేళ 2:3 అని చెప్పింది. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఇచ్చింది ఇక్కడ. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఎట్లుంది? 2:3 అని చెప్పిండు. సో దీన్ని ఏం చేద్దామంటే 200:300 గా రాసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, రైట్. అంటే ఓవరాల్ గా మొదటి దాని యొక్క కాస్ట్ ప్రైస్ 200, రెండో దాని యొక్క కాస్ట్ ప్రైస్ 300. ఓవరాల్ గా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 500 రూపీస్ రెండింటికి కలిపి. ఇప్పుడు 200కి 300కి కొని ఒక్కో వస్తువుని అమ్ముతుండు. ఎట్లా అమ్ముతుండు? సో అమ్మితే అతనికి 10% లాభం వచ్చిందట ఫస్ట్ దానిపై, అండ్ సెకండ్ దానిపై 20% లాభం వచ్చిందట. ఫస్ట్ దానిపై 10% లాభం అంటే 200లో 10% లాభం అంటే 20. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 20% లాభం. ఓకే, 300లో 20% అంటే 60. ఓకేనా, ఫస్ట్ దాన్ని 200 రూపీస్ కి కొని 20 రూపీస్ లాభం వస్తుందంటే దాన్ని 220 రూపీస్ కి అమ్మితేనే 20 రూపీస్ లాభం వస్తుంది. అండ్ సెకండ్ దాన్ని 300 రూపీస్ కి కొని 20% లాభం, ఐ మీన్ 60 రూపీస్ లాభం వస్తుందంటే దాన్ని 360 రూపీస్ కి అమ్మితేనే అతనికి 60 రూపీస్ లాభం వస్తుంది. ఓకేనా, 200 రూపీస్ ఫస్ట్ దాని యొక్క కాస్ట్ ప్రైస్, సెకండ్ 300, ఓవరాల్ గా కాస్ట్ ప్రైస్ 500. నెక్స్ట్ సెకండ్ దాన్ని ఫస్ట్ దాన్ని 220 రూపీస్ కి అమ్ముతుండు, అండ్ సెకండ్ దాన్ని 360 రూపీస్ కి అమ్ముతుండు. అంటే ఓవరాల్ గా 580 రూపీస్ కి అమ్ముతుండు. అవునా కదా? రైట్, 500 రూపీస్ కి కొని 580 రూపీస్ కి అమ్ముతుండు అంటే ఓకేనా, ఇక్కడ లాభం ఎంత వచ్చింది దానికంటే 80 రూపీస్ లాభం వచ్చింది. మనకు లాభ శాతం అడిగిండు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగితే న్యూమరేటర్ లో ప్రాఫిట్ ఉండాలి. ప్రాఫిట్ అయినా లాస్ అయినా కూడా కాస్ట్ ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా, నీకు ఆల్రెడీ ప్రాఫిట్ తెలుసు 80, బై డినామినేటర్ లో కాస్ట్ ప్రైస్ కూడా తెలుసు 500 ఇంటూ 100 పర్సంటేజ్ లో కావాలి కాబట్టి. రైట్, ఇక్కడ ఉన్న 2 zeros కి క్యాన్సల్, 8 5 తోని ఎన్ని టైమ్స్ క్యాన్సల్? ఇక్కడ 16 టైమ్స్ క్యాన్సల్. సో ప్రాఫిట్ పర్సంటేజ్, లాభ శాతం ఎంత వచ్చిందంటే 16% అనేది లాభ శాతం.